ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. మీరు అంటే ఇక్కడ ఎవరండి? ఆత్మీయ పోరాటంలో ఎవరైతే విజయశాలిగా ఉంటారో వారు విశ్వాస యాత్రలో వారి విశ్వాసముని కాపాడుకుంటూ వారికి వస్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడుతూ వారు నిందారహితులుగా అనిందులుగా పరిశుద్ధంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారని అర్థము. మీరు అంటే ఇక్కడ వాడబారని మహిమా కిరీటం అంటే ఎంత శ్రేష్టమైందండి, ఎంత ప్రశస్తమైన కిరీటం అది. దాన్ని పొందుకునే ముందు దేవుడు కొన్ని శ్రమల గుండా మనల్ని పంపిస్తాడు. ఆ శ్రమల్లో మనం తాళుకోగలుగుతున్నామా? శ్రమలకు తాళుకోలేక మరలా పడిపోతున్నామా? విశ్వాసంలో వెనుకంజ వేస్తున్నామా అనేది ఈ రోజున మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. అనేక సందర్భాలలో మానవుని యొక్క నైజం ఎలా ఉంటుందంటే, కొంత శ్రమ రాగానే, కొంత ఇబ్బంది ఇరుకు రాగానే దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు విడిచిపెట్టాడు కనుకనే ఈ శ్రమ నాకు వచ్చింది, ఈ కష్టం నాకు వచ్చింది, దుఃఖం నాకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాము. కానీ శ్రమ తర్వాతనే కిరీటం ఉంటుంది, దుఃఖం తర్వాతనే సంతోషం ఉంటుంది, రాత్రి తర్వాతనే కదండి పగలు వచ్చేది. కాబట్టి ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. దేవుని చేత శోధింపబడుతున్నప్పుడు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఒక శోధన గుండా మనల్ని ప్రవేశపెడుతున్నాడు దేవుడు అంటే మనకి ఏదో ఒక లెసన్ నేర్పిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని దేవుడి మీదే మనము నింద వేసి విశ్వాసంలో నేను కొనసాగుతున్న దేవుడు నన్ను ఎందుకు ఇన్ని శోధనల గుండా పంపిస్తున్నాడు అని దేవుని మనము నిందించి దేవునికి దూరం అయితే నష్టపోయేది మనమే అండి. కాబట్టి మనము వాడబారని మహిమా కిరీటము పొందాలి అంటే ఆయన పంపిస్తున్న ప్రతి శోధన గుండా, ప్రతి శ్రమల గుండా మనము నిలకడగా ఉండాలి. ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. మన జీవితంలో ఏమి సంభవించినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుడి మీద ఆధారపడడం మాత్రము విడిచిపెట్టకూడదు. దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎవరో ఒకరి నుంచి సహాయం దేవుడు మనకి ఇస్తాడండి. కష్ట సమయాలలో, దుఃఖ సమయాలలో మనల్ని ఓదార్చేవారిని, మనల్ని ప్రేమించేవారిని, మనల్ని పురుకొల్పేవారిని, ధైర్యపరిచేవారిని దేవుడే మన జీవితంలోకి పంపిస్తూ ఉంటాడు. అయితే ఆ వాడబారిని మహిమా కిరీటం కోసం శోధనని తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉంటున్నామా? కిరీటం కావాలి కానీ నాకు శోధన వద్దు అంటున్నావా? కిరీటం కావాలి కానీ శ్రమల గుండా వెళ్ళలేకపోతున్నాను, శ్రమను తాళుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నామని దేవునితోనే చెప్తున్నామా? అగ్ని వంటి మహాశ్రమలు ఇంకా మనకి కలగలేదండి. ఆ వస్తే ఇంకా నిలబడతాము మనం చిన్న చిన్న శ్రమలకే పడిపోతూ ఉంటే. కాబట్టి ఈ రోజున ఆ వాడబారని మహిమా కిరీటము మనం పొందుకోవాలంటే దేవుడు పెట్టే ప్రతి టెస్ట్లో, ప్రతి పరీక్షలో, ప్రతి పరిశోధనలో విజయవంతంగా ముందు కొనసాగాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.